ఆల్ ద ఆస్పిరెంట్స్ నుంచి తరపు నుంచి మేడం కు వెల్కమ్ చెప్తూ, మేడం తెలంగాణలో కొన్ని దశాబ్దాల తర్వాత డిఎస్సి పడింది మేడం, మీకు తెలియదు కాదు. తర్వాత ఈ సందర్భంలో మనం అందరికి యూజ్ కావాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ కోచింగ్ అనేది ఇది 1 month అయిపోయింది మేడం. ఈరోజు 31 days. సో 31 days నుంచి ఈ టైంలో మేడం 6:30 to 8:30 మధ్యలో ఎవ్రీడే క్లాసెస్ అవుతూ ఉన్నాయి. సో మీరు మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి టైం ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం. ముందుగా చాలా మంది తెలుసండి మేడం గురించి, ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటది. మేడం ఇయరింగ్ ఎంపైర్లో చాలా లాస్ట్ ఎక్స్పీరియన్స్, అలాగే మనకు ఎన్జిఓలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. యూనివర్సిటీలో ఇక్కడ కూడా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కూడా మేడం కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఆ తర్వాత పద్మావతి యూనివర్సిటీలో మేడం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు తిరుపతిలో. సో అంతేకాకుండా నా పిహెచ్డి అయిపోవడానికి కూడా నేనే కాదు, ఇక్కడ మన గ్రూప్ లో శశికళ మేడం ఉన్నారు, ఎస్ఆర్ మేడం ఉన్నారు. మా ముగ్గురు పిహెచ్డీలలో కూడా మేడం గైడ్ చేశారు చాలా విషయాల్లో. సో థ్యాంక్ యూ మేడం, మాకు యాజ్ ఎ మెంటర్ గా యాజ్ ఎ గా ఉన్నందుకు, అట్లాగే ఈ ప్రోగ్రామ్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. So I appreciate you, sir. Thank you very much for your kind words and introduction about me, and giving free coaching to these many big number of students is a great actually thing. Madam, దీంట్లో 1500 members, 1500 aspirants దీంట్లో ఉన్నారు మేడం. అయితే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉన్నారు దీంట్లో. అదర్ వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో బేస్ గా వాళ్ళ కన్వీనియంట్ టైంలో, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కన్వీనియంట్ టైంలో ఇది రికార్డ్ కూడా ఉంటుంది మేడం. పీపీటీస్ కూడా షేర్ చేస్తున్నాం, పీపీటీస్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో. దెన్ రికార్డింగ్ కూడా ఉన్నది కాబట్టి అట్లా కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటా ఉన్నారు మేడం. చూసాను సార్, యూట్యూబ్ లో మీ లెసన్ మీవి కూడా సెషన్స్ నేను వాచ్ చేశాను. కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, లాస్, పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మీరు డేట్స్ ఇవ్వడం అన్ని నేను వాచ్ చేశాను. ఇట్స్ ఎ వెరీ అప్రిషియేటబుల్. పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మేడం, తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిమంది కొన్ని కీ పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటారు మేడం. I use both bilingual. Yes sir. So I appreciate all the participants who are attended this session. So you are very fortunate enough to take a free coaching with the help of Srinivas, Dr. Srinivas sir. So good evening everyone. I'll share my PPT. వీళ్ళందరూ కూడా మ్యూట్ లో ఉంటారు మేడం. మనం ఎండ్ ఆఫ్ ద సెషన్ మనము ఒకసారి డౌట్ సెషన్స్ ఉంటే అప్పుడు. yes అంటే ఇంటరాక్ట్ అవ్వడానికి ఇన్ బిట్వీన్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఏం లేదు. ఒకసారి నేను మల్లియా బేగం ప్లీజ్. No ma'am, I'm sorry for that. After the session students will ask the queries and you can interact after the session. ఓకే, అంటే యూజువల్ గా రెగ్యులర్ క్లాస్ రూమ్స్ లో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ అలా ఉంటుంది కదా. Actually ma'am, this is the going in the live of the YouTube, no, so we have decided not to interact in between. Okay, it's okay. No problem ma'am. Definitely if students are having queries at the end, everyone are welcome to ask. Okay ma'am. Shall I start my presentation? Yes. Presentation. Is it visible? Yes madam. ఇది మళ్ళీ కనిపించట్లేదు మేడం, మేబీ మిస్ అయినట్టు. Yeah, welcome you all. Today's, am I audible sir? Yes madam, it's clear madam, please yes. go ahead. ఈ రోజు మనము
ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ టు చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్. దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మనకి యాజ్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ ఫర్ ఎనీ డిసబిలిటీ, నాట్ ఎక్సెప్ట్ విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ కానివ్వండి, ఆటిజం కానీ, ADHD కానీ, వీళ్ళకి మనము స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం, వాళ్ళకి అందరిలో కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వాళ్ళలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈవెన్ అమాంగ్ లెర్నింగ్ డిసేబుల్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబుల్ వాళ్ళలో కూడా కొంత లాంగ్వేజ్ మనము డెఫిషియన్సీ అనేది వీ కెన్ అబ్జర్వ్. సో కాబట్టి ప్రతి స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా లాంగ్వేజ్ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంతో మంది స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ ఫీల్డ్ లో ఎన్నో స్టడీస్ కండక్ట్ చేసి, ఎంతో రీసెర్చ్ అనేది చేసి, కొన్ని టిప్స్, డూస్, డోంట్స్ టు టీచ్ లాంగ్వేజ్ అనేది టీచ్ చేయడానికి కొన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. డ్యూ టు ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం కొన్ని వదిలేయడం అనేది జరిగింది, కొన్ని మాడిఫై చేయడం అనేది జరిగింది అనమాట. ఈ సందర్భంలో మనము హియరింగ్, ఎస్పెషల్లీ హియరింగ్ ఇంపైర్ పిల్లలకి ఎలాంటి మనం లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు ఏ సూత్రాలు అనేది మనము పాటించాలనేది మనం చూద్దాం. కొన్ని సూత్రాలు మనం పాటించాలి. రావట్లేదు. సో ఈ ప్రిన్సిపల్స్ ని ఎవరు మనకి సజెస్ట్ చేశారు అని అంటే పాల్ అండ్ క్విగ్లీ. ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు కొంచెం నోట్ చేసుకోండి. సో పాల్ అండ్ క్విగ్లీ ఇన్ 1984 అండ్ ఎస్టర్ బ్రూక్స్ ఇన్ 1996 లో మనం వినికిడి లోపం గల పిల్లలకి భాషాభివృద్ధి చేసేటప్పుడు పాటించాల్సిన లేదా అనుసరించవలసినటువంటి సూత్రాలను మనకు కొన్ని సూచించారు. ఫస్ట్ వన్ ఏంటంటే లాంగ్వేజ్ లెర్నింగ్ షుడ్ బిగిన్ వెరీ ఎర్లీ. సో మీరందరికీ ఆల్రెడీ కొన్ని సెషన్స్ లో మీరు విని ఉన్నారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. సారీ మేడం, అది పీపీటీ విజిబిలిటీ రావట్లేదు మేడం. సారీ, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ కైండ్లీ సే. yes ma'am. అదర్వైజ్ ఒకవేళ పాసిబుల్ ఉంటే నాకు పంపిస్తే నేను షేర్ చేస్తాను మేడం. ఒకవేళ ఏ డిఫికల్టీ ఒక్క నిమిషం, నాకు వాట్సాప్ ఏమైనా చేసినా నేను షేర్ చేస్తాను. ఇది ల్యాప్టాప్ లో ఉంది సార్. ఓకే ఓకే, ఒక్కసారి ట్రై చేయండి మేడం, లేకుంటే ఇంటరప్ట్ అవుతుంది, పర్వాలేదా సార్? నో ఇష్యూ మేడం, నో ఇష్యూ. ఇప్పుడు వస్తుందా సార్? లేదు మేడం. ఎస్ మేడం, ఇప్పుడు విజిబిలిటీ ఉంది మేడం. ఓకే మేడం. ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ టు చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్ స్లైడ్ కనిపిస్తుందా సార్? ఎస్ మేడం, కనిపిస్తుంది మేడం, ప్లీజ్ గో అహెడ్. ఓకే. సో వినికిడి లోపం గల పిల్లలకి మనము భాషా బోధన అనేది చేసేటప్పుడు మనం అనుసరించవలసినటువంటి కొన్ని సూత్రాలను మనకి పాల్ అండ్ క్విగ్లీ ఇన్ 1984 మరియు ఎస్టర్ బ్రూక్స్ ఇన్ 1996 దే హ్యావ్ సజెస్టెడ్ సమ్ ప్రిన్సిపల్స్. ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లాంగ్వేజ్ లెర్నింగ్ షుడ్ బిగిన్ వెరీ ఎర్లీ. కొన్ని ప్రీవియస్ సెషన్స్ లో కూడా మీరు విని ఉన్నారు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ గురించి మీరు విని ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మనము ఈ వైకల్యాన్ని మనము ఆపాలి, ప్రివెంట్ చేయాలి అని అంటే కూడా ప్రివెన్షన్ ఇస్ నథింగ్ బట్ టేకింగ్ కేర్ బిఫోర్ అకరెన్స్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ఇది 3 దశల్లో మనం చెయ్యొచ్చు.
సో ఒకటి ప్రాబ్లం సమస్య అనేది రాకముందే తీసుకునేటువంటి జాగ్రత్త. రెండవది సెకండరీ ప్రివెన్షన్ అని అంటే సమస్య వచ్చిన తర్వాత దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా టేకింగ్ కేర్ టు హాల్ట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాబ్లం. అది ఆ జాగ్రత్త అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే సమస్య వచ్చింది దాన్ని ఎక్కువ కాకుండా మనం జాగ్రత్త తీసుకోవడం అని అంటే అర్లీ ఏజ్ లో ఐడెంటిఫై చేయడం, అర్లీ ఏజ్ లో ఇంటర్వెన్షన్. సో అర్లీ ఏజ్ అని అంటే డ్యూరింగ్ క్రిటికల్ పీరియడ్ 0 to 3 years ఆర్ 0 to 5 years ఏజ్ లోనే లేదా ఇమీడియట్ గా పుట్టిన వెంటనే కూడా మనం ఐడెంటిఫై చేసి మనం ఈ హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి సూటబుల్ హియరింగ్ ఎయిడ్ అనేది మనం ప్రొవైడ్ చేసి ఇంటర్వెన్షన్ అనంటే ఆడిటరీ ట్రైనింగ్, తర్వాత లాంగ్వేజ్ ట్రైనింగ్, సో స్పీచ్ థెరపీ అనేది మనం ఇవ్వడం ద్వారా వాళ్ళకి నార్మల్ గా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది మనం డెవలప్ చేయగలుగుతాం. సో బట్ హియరింగ్ ఎయిడ్ అనేది త్రూఅవుట్ లైఫ్ మనం కంపల్సరీగా వాళ్ళకి యూజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ లాంగ్వేజ్ టీచింగ్ లో ఏమని అన్నామంటే అర్లీ ఏజ్ లోనే లాంగ్వేజ్ టీచింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ పీరియడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్ లో న్యూరోప్లాస్టిసిటీ అనేది మనం చూస్తే అది ఈ పీరియడ్ లో, ఈ క్రిటికల్ ఆర్ సెన్సిటివ్ పీరియడ్ లో ఎక్కువగా ఉంటుంది. సో ద గ్రాస్పింగ్ కెపాసిటీ, వాళ్ళు నేర్చుకొని గ్రహించగలిగేటువంటి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ లోనే మనం లాంగ్వేజ్ టీచింగ్ అనేది మనము స్టార్ట్ చేసినట్లయితే సో పిల్లల్లో ఎక్కువగా మనం భాషాభివృద్ధి అనేది చేయగలుగుతాము. సో సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ బి యూజ్డ్. సో ఎప్పుడు మనకి లాంగ్వేజ్ అనేది తొందరగా నేర్చుకుందామంటే ఏదో ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ చెప్పామనుకోండి, మనకు కనిపించనివి లేదా మనకి అవసరం లేనటువంటి చెప్పినప్పుడు మనకి తొందరగా అర్థం కాదు. ఏదైతే మనకి అర్థం యూస్ఫుల్ గా ఉంటుందో మన కరికులం లో కూడా మీరు నేర్చుకునే ఉంటారు. ఎప్పుడు కూడా కరికులం ఎలా డిజైన్ చేయాలంటే వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈస్ సో ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ అని చెప్తాము. సో యూస్ఫుల్నెస్ అనేది ఉండాలి. ఏదైతే యూజ్ అవుతుందో ఇప్పుడు మన పిల్లలకి నేర్పించేటప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందో ఆ సందర్భాలను మనం యూజ్ చేసుకొని ఇన్సిడెంటల్ లెర్నింగ్ అని అంటాము. సో మీనింగ్ఫుల్ సిచ్యువేషన్, ఆ సందర్భాలను మనం ఉపయోగించుకొని భాష అనేది నేర్పించినప్పుడు సో వాళ్ళలో త్వరగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇప్పుడు ప్రీ స్కూల్లోనే ఉంది అనుకోండి, ప్రీ స్కూల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మనం చేయిస్తాము. అవుట్డోర్ ప్లే అనేది, ఇండోర్ ప్లే అనేది, తర్వాత డైరెక్టెడ్ యాక్టివిటీస్. సో ఇండోర్ లో కొన్ని యాక్టివిటీస్, స్టోరీ టెల్లింగ్, రైమ్స్, పోయమ్స్ ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఇండోర్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు, వాళ్ళకి మధ్యలో స్నాక్స్ టైం అనేది కూడా ఉంటుంది. ఇలాంటి కొన్ని సందర్భాలను ఉపయోగించి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావా లేకపోతే మెజర్ చేస్తున్నావా, సో బయట అవుట్డోర్ ప్లే లో శాండ్ తో ఆడుకుంటున్నారు అనుకోండి, కప్ ఇచ్చి ఒక బౌల్ ఇచ్చి శాండ్ మెజర్ చేయమని అడుగుతూ ఉంటాము. సో ఏ కలర్ కప్ తో, సో ఇలా మనం వాళ్ళతో కాన్వర్సేషన్ అనేది చేస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అది వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళు త్వరగా నేర్చుకోవడానికి ఉంటుంది. లేకపోతే స్నాక్స్ టైంలో ఈ రోజు కల్పన ఏ బాక్స్ లో ఏం తెచ్చుకుంది, సో ఈ రోజు ఏం తింటున్నావు, ఓపెన్ చేస్తున్నా, కొన్ని మనం ఇలాంటి నౌన్స్ నేర్పించవచ్చు, వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ అనేది నేర్పించవచ్చు. నిన్న ఏం తెచ్చుకుంది, ఈ రోజు ఏం తెచ్చుకుంది, రేపేం తెచ్చుకుంటుంది. సో ఇలా మనము టెన్సెస్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ ఐటమ్స్ అనేది మనము ఆ క్లాస్ రూమ్ లో ఉండేటువంటి వివిధ సందర్భాలను ఉపయోగించి నేర్పించడం ద్వారా వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. దెన్ యూస్ఫుల్ లాంగ్వేజ్ అది దట్ ఇస్ ఆల్సో ఏ లైక్ ప్రీవియస్ ప్రిన్సిపల్, మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ అండ్ యూస్ఫుల్ లాంగ్వేజ్ షుడ్ బి taught to the children. Then language should be considered as a means to an end rather than end itself. ఎప్పుడు మనకి భాష అనేది భాష అంటేనే ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ సెట్ ఆఫ్ ఆర్బిట్రరీ సింబల్స్ షేర్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ సో ఫర్ కమ్యూనికేషన్. మనకి భాష అనేటప్పుడు వివిధ ఆర్బిట్రరీ సింబల్స్ అంటే అనియత చిహ్నాల సముదాయము అని చెప్తున్నాము. సో
ఈ దీనిలో ఉండేటువంటి లాంగ్వేజ్ లేదా భాషలో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏ అంశాలు ఉంటాయంటే మీ అందరూ ఆల్రెడీ థియరీలో డిప్లొమా ఆర్ బిఎడ్ లో మీరు నేర్చుకునే ఉంటారు. సో సెమాంటిక్స్, సింటాక్స్, ప్రాగ్మాటిక్స్ అని. సెమాంటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ వొకాబులరీ, అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ నేర్చుకుంటారు. వర్డ్స్ లో ఏమైనా ఉంటాయి, మనకు కొన్ని శబ్దాలు సిలబుల్స్ అనేది తో కలిపి ఒక వర్డ్స్ అనేది మనం ఫామ్ చేస్తాం. సో ఈ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉంటాయి. తర్వాత సింటాక్స్ అనేది ఏంటి అని అంటే స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ బై ఫాలోయింగ్ గ్రామటికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో వ్యాకరణ నియమాలను అనుసరించి వాక్యాలను తయారు చేయడాన్ని మనం సింటాక్స్ అని అంటాము. ప్రాగ్మాటిక్స్ అని అంటే యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మన ప్రిన్సిపల్ ఏం చెప్తున్నామనంటే లాంగ్వేజ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ మీన్స్ టు ఎన్ ఎండ్ రాదర్ దాన్ ఎండ్ ఇట్స్. మనం ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఇక్కడ లాంగ్వేజ్ నేర్పించామంటే ఈ క్లాస్ అయిపోయిందని అంటే ఇంతటితో లాంగ్వేజ్ క్లాస్ అయిపోయింది, ఈ లాంగ్వేజ్ అయిపోయిందని కాదు కదా. మనము త్రూ అవుట్ అవర్ లైఫ్ టైం మనము యూజ్ చేస్తాం లాంగ్వేజ్ అనేది. సో ఈ భాష అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి, వివిధ సందర్భాల్లో ఉపయోగించడానికి ఇది ఒక ఛానల్ లాగా, ఒక మార్గం. లాంగ్వేజ్ అనేది ఒక మార్గం లాంటిది, మీన్స్ టు ఎండ్. ఇట్ ఇస్ నాట్ అన్ ఎండ్ ఇట్ సెల్ఫ్. అక్కడతో ఆ భాష నేర్చుకోగానే ఆ భాష దాని పని అయిపోయింది, ఎగ్జామ్ రాసామా అయిపోయిందా అని కాదు. సో మనం ఎప్పటికీ మనం ఉపయోగిస్తాం. ప్రాగ్మాటిక్స్ ఇప్పుడు కాంపోనెంట్స్ లో మీకు 3 కాంపోనెంట్స్ చెప్పాను, సెమాంటిక్స్, సింటాక్స్, ప్రాగ్మాటిక్స్. సో పదాలను, వాక్యాలను వివిధ సందర్భాలలో మనం ఉపయోగిస్తాము. త్రూఅవుట్ అవర్ లైఫ్ టైం వి యూస్ ద లాంగ్వేజ్. సో కాబట్టి మనం భాష అనేది నేర్పించేటప్పుడు ఏ సందర్భాలకి మనము ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది మనం నేర్పించాలన్నమాట. సో చైల్డ్స్ నెక్స్ట్ ప్రిన్సిపల్, చైల్డ్స్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఏది కూడా మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం కూడా నేర్చుకోం కదా. ఇప్పుడు ఎందుకు మీరు ఇంతమంది, మీకు వేరే పనులున్నా కూడా ఎందుకు క్లాస్ లో కూర్చున్నారు? యూ హ్యావ్ ఎ నీడ్. సో టు అపియర్ ఫర్ ద డిఎస్సి ఎగ్జామ్ యూ షుడ్ లెర్న్ కదా, నేర్చుకోవాలి అనేటువంటి నీడ్ అనేది ఉంది కాబట్టి మనం ఇప్పుడు కూర్చొని నేర్చుకుంటున్నాము. సో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో పిల్లల యొక్క అవసరం ఏంటి, వాళ్ళకి ఏది అవసరము, వాళ్ళకి అవసరం లేని, ఉపయోగం లేనటువంటి భాష నేర్పిస్తే వాళ్ళు త్వరగా నేర్చుకోలేరు. సో కరికులం కూడా ఎప్పుడు మనము వెదర్ ఇట్ ఈస్ ఫర్ ప్రీ స్కూల్ కరికులం ఆర్ ప్రైమరీ కరికులం ఆర్ సెకండరీ కరికులం మనం ఎవరికి డిజైన్ చేసినప్పటికీ, సో ఆల్వేస్ కరికులం మస్ట్ బి నీడ్ బేస్డ్. సో అవసరాలు తీర్చేదిగా, వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగినట్టుగా మనము భాష అనేది నేర్పించినప్పుడు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్, లాంగ్వేజ్ ఎక్విజిషన్ is a continuous process and not simply a product of the classroom. Now, it is a means to an end, it's not an end itself అని ముందు ప్రీవియస్ ప్రిన్సిపల్ లో కూడా చూసాము. సో ఇప్పుడు భాష అనేది నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. సో ఈవెన్ టుడే సో వీఆర్ లెర్నింగ్ సమ్ న్యూ వొకాబులరీ కదా. ప్రతి నిత్యము, ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో రోజు మనం మీడియా ద్వారానో లేకపోతే మన టెక్స్ట్ బుక్స్ ద్వారానో మనకు న్యూస్ పేపర్స్ నుంచో మనం ఏదో కొన్ని కొత్త పదాలు అనేది మనం నేర్చుకుంటూనే ఉంటాము. సో ఇది భాష నేర్చుకోవడం అనేది క్లాస్ రూమ్ కు మాత్రమే పరిమితం కాదు. సో అందుకనే మనము క్లాస్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ లో సో పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్తుంటాము. సో పేరెంట్, ఎందుకంటే క్లాస్ రూమ్ లో మనం తీసుకునే హాఫ్ అన్ అవర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ లో కానీ ప్రీ స్కూల్ లో కానీ ఒక 20 to 30 minutes క్లాస్ చెప్తాం. తర్వాత ఇంకొకటి ఆడిటరీ క్లాస్ కి వెళ్తారు, ఇంకొకటి స్పీచ్ థెరపీ క్లాస్ కి వెళ్తారు. సో ఇక్కడ లాంగ్వేజ్ మనం నేర్పించినప్పుడు సో అక్కడితోనే ఆగిపోకూడదు, ఆ క్లాస్ రూమ్ వరకు మాత్రమే పరిమితం కాకూడదు. అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ ఆల్సో ద లెసన్ షుడ్ బి ఫాలో అప్, దాన్ని ఫాలో అప్ చేయాలి. కాబట్టి అక్కడ ఎవరు ఉంటారు? అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ పేరెంట్స్ తో ఉంటారు పిల్లలు. కాబట్టి ఈ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ లో
పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి, కానీ క్లాస్ రూమ్ కు మాత్రమే లాంగ్వేజ్ టీచింగ్ అనేది పరిమితం కాకూడదు. సో అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ ఈ రోజు మనం కలర్ కాన్సెప్ట్ చెప్పాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఒక ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కాన్సెప్ట్ మనం క్లాస్ రూమ్ లో చెప్పాము. ఆ పదాలు అనేది ఇంట్రడ్యూస్ చేసాము. ఇది వంకాయ, లేకపోతే టొమాటో, ఇది క్యారెట్, ఇది క్యాబేజ్, ఇది బీట్రూట్ అని మనం చెప్పాం. సో అక్కడ క్లాస్ రూమ్ లో పదాలు నేర్చుకుని మర్చిపోతారు. సో మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మనం అక్కడ ఇన్వాల్వ్ చేస్తాం కదా. సో పేరెంట్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వెజిటబుల్స్ చూపిస్తారు, లేదా మార్కెట్ కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారు. మళ్ళీ అవేంటంటే వాళ్ళకి రివిజన్ అన్నమాట, రిపిటిషన్. సో ఎప్పుడు కూడా మీరు లెర్నింగ్ థియరీస్ లో కూడా మీరు నేర్చుకుని ఉంటారు కదా. థాండైక్ థియరీలో హీ హాస్ గివెన్ 3 laws ఆఫ్ లెర్నింగ్ కదా, అభ్యసన నియమాలు అనేది ఇచ్చారు. ఒకటి ఇస్ లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ ప్రాక్టీస్, అండ్ లా ఆఫ్ ఇఫెక్ట్. గుర్తున్నాయా? సంసిద్ధత నియమము, ఆచరణ ప్రాక్టీస్, తర్వాత ఫలిత నియమం అనేది. ఎప్పుడు కూడా వాళ్ళు సంసిద్ధులుగా ఉండాలి. తర్వాత సో వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ అనేది, లెర్నింగ్ జరగాలనంటే ఎక్కువ ప్రాక్టీస్ అనేది మనకి అవసరం. సో ఇక్కడ కూడా ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి అని అంటే వాళ్ళకి ఆ ఎక్సర్సైజ్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ రిపిటిషన్ అనేది ఉండాలంటే ఎప్పుడైతే మనం పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తామో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కూడా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయడానికి, వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇట్ మస్ట్ బి కంటిన్యూ ఇన్ ద అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ ఆల్సో, ఎట్ హోమ్ ఆర్ marketplace or any other stationery shops or anything, whatever the concept we have taught in the classroom. So అది అన్నమాట. మనం గుర్తు పెట్టుకొని నేర్పించింది లాంగ్వేజ్ నేర్చుకున్నది ఏదో క్లాస్ రూమ్ మాత్రమే పరిమితం కాకుండా వివిధ సందర్భాలలో మీరు బ్లూమ్స్ టాక్సానమీలో కూడా నేర్చుకుని ఉంటారు. నాలెడ్జ్ ఎక్వైర్ చేయడమే కాదు, అది అండర్స్టాండ్ చేసుకోవడమే కాదు, అప్లికేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ రూమ్ లో నేర్చుకున్న దాన్ని వివిధ సందర్భాల్లో ఇన్ మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ ఆర్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ లో వీ హ్యావ్ టు యూజ్ చేయాలి. సో ఆ విధంగా మనం భాష నేర్పించేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అన్ని, ఈ సూత్రాలన్నీ మనం అనుసరిస్తూ ఇవన్నీ మన మైండ్ లో పెట్టుకొని యాజ్ ఎ టీచర్ మన లాంగ్వేజ్ అనేది టీచ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ చూస్తే ద గోల్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ షుడ్ బి ఆటోమేటిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనం క్లాస్ రూమ్ లో ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఈ ఏజ్ గ్రూప్ చెప్పాం కదా, సెన్సిటివ్ పీరియడ్ ఆర్ క్రిటికల్ పీరియడ్ అని. సో ఇక్కడ వాళ్ళకి మనము ఒక ఫార్మల్ క్లాస్ రూమ్ లో లాగా కాకుండా ఇన్ఫార్మల్ వేలో ఇప్పుడు మనకి మెథడ్స్ నెక్స్ట్ సెషన్ కాదు, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్. దాంట్లో మనకి న్యాచురల్ మెథడ్, స్ట్రక్చరల్ మెథడ్, కంబైన్డ్ మెథడ్ అని ఉంది. సో న్యాచురల్ గా మనము ఇంట్లో మనం పేరెంట్స్ పిల్లలతో ఎలా కాన్వర్సేషన్ అనేది చేస్తూ వాళ్ళకి మనం నార్మల్ గా లాంగ్వేజ్ డెవలప్ చేసేటప్పుడు పిల్లలకి పుట్టినప్పటి నుంచి మన క్లాస్ రూమ్ లో లాగా ఫార్మల్ గా కూర్చోబెట్టి మనం ఏం చెప్పం కదా. సో ఆటోమేటిక్ గా మనం ఏదైతే మాట్లాడుతున్నామో నార్మల్ పిల్లలు వాళ్ళు విని అబ్జర్వ్ చేసి దాన్ని ఇమిటేట్ చేసి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేసుకుంటారు. అందుకోసం ఇక్కడ మనం ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సో whoever are special educator giving intervention or teaching language to children with hearing impairment, they should keep in mind the guidelines, normal language developmental pattern or normal language developmental as a guideline గా మనం తీసుకోవాలన్నమాట. అంటే నార్మల్ పిల్లల్లో మైల్ స్టోన్స్ ఉన్నాయి కదా, లాంగ్వేజ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. సో బర్త్ క్రైతో స్టార్ట్ అవుతుంది, 4th month కి వోకలైజేషన్, 6th month కి బ్యాబ్లింగ్ అని, తర్వాత డూప్లికేటెడ్ బ్యాబ్లింగ్, 1 word టు ఫ్రేజెస్ లెవెల్, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. సో 5.5 years వచ్చే వరకు కాంప్లెక్స్ సెంటెన్స్ దే కెన్ స్పీక్ లైక్ అన్ అడల్ట్ విత్ ద లిమిటెడ్ వొకాబులరీ. సో ఇది నార్మల్ గా పిల్లల్లో జరిగేటువంటి భాషాభివృద్ధి దశలు. సో దాన్ని మనము హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి లాంగ్వేజ్ అనేది టీచ్ చేసేటప్పుడు దాన్ని ఆ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం గైడ్ లైన్ గా దృష్టిలో పెట్టుకొని
సో ఈ ఏజ్ కి ఈ హీరింగ్ ఇంపైర్డ్ చైల్డ్ లో కూడా మనం ఈ విధంగా ఇంత వొకాబులరీ డెవలప్ చేయాలి. ఈ ఏజ్ వచ్చేసరికి 300 వర్డ్స్ రావాలి, ఈ ఏజ్ వచ్చేసరికి లేకపోతే 200 వర్డ్స్ రావాలి, ఈ 1.5 years వచ్చేసరికి ద చైల్డ్ కెన్ స్పీక్ సింపుల్ సెంటెన్స్. సో ఇలా మనం నార్మల్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని హీరింగ్ ఇంపైర్డ్ పిల్లలకు కూడా మనం టీచ్ చేసినట్లయితే సో వీ కెన్ మేక్ దెమ్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ ఇన్ స్పీచ్ ఇన్ దేర్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఓకే, సో ఆ విధంగా నార్మల్ పిల్లలు ఏదైతే న్యాచురల్ గా డెవలప్ అవుతుందో హీరింగ్ ఇంపైర్డ్ పిల్లల్లో కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరిగేలాగా మనం గోల్ అనేది పెట్టుకోవాలి. ఓకే, then next principle, language is considered truly acquired when the child uses it spontaneously. సో ఇప్పుడు మనం యూజ్ చేయకపోతే ఏదైనా కూడా ఏమవుతుంది, అదేమవుతుంది ఫర్గెటింగ్ లోకి వెళ్ళిపోతుంది కదా. మనం ఏదైనా కూడా ఇప్పుడు చాలా మంది 10th వరకు 10th వరకు ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. కానీ మళ్ళా బిఎడ్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని బిఎడ్ వచ్చే వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగులో చెప్పమని అడుగుతూ ఉంటారు. సో ఇంగ్లీష్ లో మాట్లాడాలన్నా ఏదైనా రాయాలన్నా కూడా భయపడతారు. బట్ వాళ్ళు నేర్చుకున్నారు, కానీ ఎందుకంటే ప్రాక్టీస్ లో లేదు. సో సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, సైన్ లాంగ్వేజ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటే మనం వాళ్ళతో అదే కమ్యూనికేట్ చేస్తూ ఉంటే అది గుర్తుంటుంది. లేకపోతే నేర్చుకున్న తర్వాత సో డిస్యూస్ విల్ గోయింగ్ టు విల్ బి డికేలోకి వెళ్ళిపోతుంది. అది యూజ్ లో లేకపోతే ఏమవుతుంది, అది మన మైండ్ లోంచి ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఏదైతే లాంగ్వేజ్ నేర్పిస్తున్నామో పిల్లలకి వాళ్ళు దాన్ని యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు ఏ సందర్భాల్లో వాళ్ళు స్పాంటేనియస్ గా మళ్ళీ మనం ప్రాంప్టింగ్ అనేది లేకుండా ప్రాంప్టింగ్ అనేది చెయ్యకుండా వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడగలిగేలాగా నేర్పించాలి అనేటువంటి సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మల్టీ సెన్సరీ ఛానల్ మస్ట్ బి యూజ్డ్. అంటే మీకు తెలుసు మనం 2 అప్రోచెస్ అనేది మనం లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు 2 అప్రోచెస్ అనేది ఫాలో అవుతాం. ఒకటి యూనిసెన్సరీ అప్రోచ్, ఇంకొకటి మల్టీ సెన్సరీ అప్రోచ్. యూనిసెన్సరీ అప్రోచ్ అంటే ఒకటే సెన్స్ ని మనం యూజ్ చేస్తాం. అంటే వినికిడి హియరింగ్ మాత్రమే, ఆడిటరీ స్కిల్స్ అనేది మాత్రం యూజ్ చేస్తాం అనమాట. విని మాట్లాడడం ఓరల్ మెథడ్ అని అంటాం అనమాట. ఈ అప్రోచ్ లో అంటే స్పీచ్ రీడింగ్ ని డిస్కరేజ్ చేస్తాం. ఇక్కడ యూనిసెన్సరీ అప్రోచ్ లో స్పీచ్ రీడింగ్ అంటే ఎర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ లిప్ రీడింగ్. సో మనం లిప్ ఒకటే కాదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన బాడీ లాంగ్వేజ్, జెస్చర్స్ అన్ని యూజ్ చేసి మనము వాట్ ద స్పీకర్ ఈస్ స్పీకింగ్ అనేది గ్రాస్ప్ చేస్తారు. కాబట్టి దాన్ని స్పీచ్ రీడింగ్. ద టర్మ్ లిప్ రీడింగ్ వాస్ రీప్లేస్డ్ బై స్పీచ్ రీడింగ్. సో ఇక్కడ యూనిసెన్సరీ అప్రోచ్ లో స్పీచ్ రీడింగ్ ని మనము డిస్కరేజ్ చేస్తాము. అదే మల్టీ సెన్సరీలో అయితే సో అలాంగ్ విత్ ద ఇన్ అడిషన్ టు ద ఓరల్ అప్రోచ్ సో వి గివ్ సపోర్టింగ్ స్కిల్ లాగా విజువల్ అప్రోచ్ కూడా యూజ్ చేస్తాము. విజువల్ లో అంటే స్పీచ్ రీడింగ్ ని కూడా మనము ఎంకరేజ్ చేస్తాము అనమాట. అండ్ అదర్ సెన్సెస్ ఆల్సో. సో నాట్ ఓన్లీ ద ఇప్పుడు మీకు లెర్నింగ్ స్టైల్స్ తెలిసి ఉంటుంది కదా, ఏవికేటి, ఆడిటరీ, విజువల్, కైనెస్థెటిక్, టాక్టైల్ అని ఈ 4 స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి మీరు నేర్చుకునే ఉంటారు. సో ఇక్కడ కూడా మనం మల్టీ సెన్సరీ అని అన్నప్పుడు నాట్ ఓన్లీ ద ఆడిటరీ అండ్ విజువల్, సో కైనెస్థెటిక్, టాక్టైల్ అంటే మనం టచ్ చేయడం ద్వారా, టేస్ట్ చేయడం ద్వారా, దాన్ని పట్టుకోవడం ద్వారా, చూడడం ద్వారా, స్మెల్ చేయడం ద్వారా అన్ని సెన్సెస్ ఉపయోగించి వాళ్ళు భాష నేర్చుకునేలాగా మనము ట్రైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ లో మనము ఒక వెజిటబుల్ లేదా ఫ్రూట్స్ కాన్సెప్ట్ అనేది నేర్పిస్తున్నాం అనుకోండి. ఒక క్లాత్ బ్యాగ్ లో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా మనము ఒక క్లాత్ బ్యాగ్ లో వేసేసి వాళ్ళని మనము చెయ్యి లోపల పెట్టి సో ఒక యాపిల్ తీయమని అడుగుతాము. అప్పుడు ఏంటంటే వాళ్ళు వినాలి, మనం ఏం చెప్పాము, ఏ వర్డ్ ఏ ఫ్రూట్ తీయమన్నాం అనేది వాళ్ళు వినాలి. తర్వాత లోపల చెయ్యి పెట్టి వాళ్ళు టచ్ చేస్తారు. సో ఆ టెక్స్చర్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు. సో దాన్ని తీస్తారు, దాన్ని చూస్తారు, దాన్ని కట్ చేసినప్పుడు దాన్ని టేస్ట్ చేస్తారు. సో అలా
ఒక ఫ్రూట్ గురించి డిఫరెంట్ సెన్సెస్ యూజ్ చేసి, సో అది టేస్ట్ ఎలా ఉంది, దాని చూసినప్పుడు దాని కలర్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దాని నేమ్ ఏంటి అనేది వాళ్ళు వింటారు, చూస్తారు, టచ్ చేస్తారు, టేస్ట్ చేస్తారు, సో స్మెల్ చేస్తారు. ఇట్లా మనము మల్టీ సెన్సరీ ఛానల్ అనేది యూజ్ చేసి వాళ్ళకి లాంగ్వేజ్ చేసినప్పుడు ఇట్ విల్ బి రీటైన్ ఇన్ దేర్ బ్రెయిన్స్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్. సో ఎక్కువ కాలం వాళ్ళు ఆ పదాలని వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి దాని ముందేమనన్నా స్పాంటేనియస్ గా యూజ్ చేయాలన్నాం. సో స్పాంటేనియస్ గా లాంగ్వేజ్ నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి అని అంటే వాళ్ళ బ్రెయిన్ లో వాళ్ళకి గుర్తుండాలంటే మనం ఈ మల్టీ సెన్సరీ ఛానల్ అనేది మనం యూజ్ చేసినప్పుడు వాళ్ళకి గుర్తుంటుందండి. So coming to, I hope all of you understood the various principles of teaching language to children with hearing impairment. I'll repeat the principles. I'll read it. So these principle భాషా వినికిడి లోపం గల పిల్లలకు భాషాభివృద్ధి చేసేటువంటి సూత్రాలను మనకి తెలియజేసి సజెస్ట్ చేసిన వారు పాల్ అండ్ క్విక్లీ in 1984 and Esther Brooks in 1996. The principles are as follows. Language learning should begin very early. Meaningful situation and context should be used. Useful language should be taught to the children. Language should be considered as a means to an end rather than end itself. And then child's needs and interests should be kept in mind. Language acquisition is a continuous process and not simply a product of the classroom. The goal of language program should be automatic development. Language is considered truly acquired when child uses it spontaneously. అంటే ఎప్పుడు భాష వచ్చింది వాళ్ళకి ఈ లాంగ్వేజ్ డెవలప్ అయింది అని అంటే ఎప్పుడైతే స్పాంటేనియస్ గా మనము ఆ సందర్భానికి తగినట్టుగా మనం ఆ భాష ఉపయోగించి మాట్లాడగలుగుతామో అప్పుడు భాష వచ్చింది అని మనం చెప్తాం అనమాట. దెన్ మల్టీ సెన్సరీ ఛానల్ మస్ట్ బి యూస్డ్. Okay, I hope all of you understood the principles of teaching language to children with hearing impairment. Coming to methods of teaching language to children with hearing impairment. Okay. So there are three methods of teaching language to children with hearing impairment. One is natural method. So that is through natural conversation, as I said earlier. Then structural method. There are different procedures in structural methods. So one is Fitzgerald key, and another one is the apple tree program. Then combined method. Combined is it's a combination of both natural and structural method. In that, in combined method, there are various techniques like Rhode Island curriculum, test of syntactic abilities, then teacher assessment of grammatical structures. So we can call it as tags. Then MRM, maternal reflective method. So let us discuss about each in detail now. Coming to the natural method. So the principles of natural method was described by McAnally, Paul and Quigley in 1987. So you please note down. So who has given the principles of natural method? McAnally, Paul and Quigley in 1987. So the principles under natural method are as follows. Principles లో కూడా మీకు చెప్పాను ఇంతకు ముందు.
సో ఫస్ట్ ఏంటంటే యూస్ నార్మల్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ ప్యాటర్న్ యాజ్ అ గైడ్ లైన్ అని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఎప్పుడైతే మనము నార్మల్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ ప్యాటర్న్ అంటే నార్మల్ పిల్లల్లో భాషాభివృద్ధి అనేది ఏ క్రమంలో జరుగుతుందో ఆ క్రమాన్ని మనము గైడ్ లైన్ గా పెట్టుకొని హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకు కూడా మనం బోధించాలి. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లాంగ్వేజ్ లెర్న్ త్రూ కమ్యూనికేషన్. సో మనం ఏదో ఈ రోజు ఒక 10 వర్డ్స్ నేర్పిద్దాము, లేకపోతే నెక్స్ట్ డే ఈ పదాలు నేర్పిద్దాము, నెక్స్ట్ సో స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సో ఇది అంతే. అలా కాకుండా దాన్ని కమ్యూనికేట్ చేసేలాగా కాన్వర్సేషన్ దాన్ని ఆ పదాలని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మనం యూజ్ చేసి కమ్యూనికేషన్ అనేది చేసినప్పుడు వాళ్ళలో భాషాభివృద్ధి అనేది జరుగుతుంది. సో వాళ్ళతో సంభాషిస్తూ మనం భాషాభివృద్ధి చేసినప్పుడు నేర్పించినప్పుడు భాష అనేది నేర్చుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఇస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో భాష నేర్చుకున్నప్పుడు ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు క్లాస్ రూమ్ అనేసి మనం ఇందాక చూసాం. సో క్లాస్ రూమ్ కు మాత్రమే పరిమితం కాకూడదు అని. సో కాబట్టి అల్టిమేట్ గోల్ ఎలా ఉండాలి అని అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ది కమ్యూనికేట్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోగలిగేలాగా ఉండాలన్నమాట. సో వివిధ సందర్భాల్లో వివిధ మన కొన్ని పర్పస్ డిఫరెంట్ పర్పస్ కోసం మనము మాట్లాడుతూ ఉంటాము. సో కొన్ని సందర్భాల్లో కొన్ని పర్పస్ కోసం మనం కమ్యూనికేట్ చేయగలిగేలాగా మనం నేర్చుకునేటువంటి భాష ఉపయోగపడాలి. కానీ మనం ఏదో క్లాస్ రూమ్ లో నేర్చుకొని లేకపోతే అక్కడ చెప్పేసి అక్కడ టెస్ట్ పెడితే లేకపోతే మనం ఒక యాక్టివిటీ ద్వారా టెస్ట్ అంటే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ లో మనం క్లాస్ రూమ్ లో పేపర్ పెన్సిల్ టెస్ట్ అయితే పెట్టాము. కొన్ని యాక్టివిటీస్ ద్వారా మనం ఆ గోల్ అచీవ్ చేసామా లేదా అనేది తెలుసుకుంటాము. వాళ్ళు నేర్చుకున్నటువంటి భాష ఆ క్లాస్ రూమ్ మాత్రమే పరిమితం కాకుండా సో కమ్యూనికేషన్ చేయగలిగేటువంటి ఎక్కడైనా కూడా ఏ సందర్భాల్లో కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగేటువంటి ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకునేలాగా మనం గోల్ అనేది పెట్టుకొని వాళ్ళకి భాషాభివృద్ధి అనేది చేయాలి. ఓకే, so then the content of the language lesson should be directed by the need of the child. మనం ఇంతకు ముందు ప్రిన్సిపల్ లో కూడా చూసాం కదా. సో ప్రిన్సిపల్ లో కూడా ఏమని అన్నాము, సో ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు ద చైల్డ్స్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్. మనం ఏ వొకాబులరీ నేర్పించినా ఏ భాష నేర్పించినా సో అది వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. సో ఇప్పుడు నాకు ఇది కావాలి అని అడుగుతా ఉన్నారు చైల్డ్, నాకు ఈ టాయ్ కావాలి అని అడగాలి, లేకపోతే దెబ్బ తగిలింది అని చెప్తారు, లేకపోతే ఇంకా లేదా వాళ్ళ అవసరాలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు భాష అనేది మనము ఎందుకు నేర్పిస్తాము, ఫర్ వేరియస్ ఫంక్షన్, మనకి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అందరికి తెలిసి ఉంటుంది కదా. సో మన భాష దేనికోసం నేర్చుకుంటాము, సో ఇన్స్ట్రుమెంటల్ ఫంక్షన్స్ అని. ఇన్స్ట్రుమెంటల్ అంటే టు సాటిస్ఫై అవర్ నీడ్స్, రైట్. దెన్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ టు కంట్రోల్. So then informative function, so to get the information, to get the answer for the questions like what, when, where, how, why, ఇలాంటి వాటికి తగినటువంటి సమాధానాలు మనం పొందుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం మనం భాష అనేది ఉపయోగిస్తాము కదా. హ్యూరిస్టిక్ ఫంక్షన్, హ్యూరిస్టిక్ అని అంటే అన్వేషణ. సో దాని కొరకు మనం భాషను ఉపయోగిస్తాము. లేదా ఇమాజినేటివ్, సో మనం ఏదైనా ఊహించుకోవడానికి కూడా మనకు ఒక భాష కావాలి కదా. ఇప్పుడు రైటర్స్ ఉంటారు, పోయెట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా రాసేటప్పుడు పద్యాలు లేకపోతే ఒక కథను వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు ఊహించి ఇమాజిన్ చేసుకొని రాస్తుంటారు. అలా ఊహించుకోవడానికి కూడా మనకు ఒక భాష అనేది కావాలి కదా. సో అల్టిమేట్ గోల్ ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి భాష విధులని మనం చెప్పవచ్చు, ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో బట్ అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే సో కమ్యూనికేషన్ చేయడము. సో ఈ కమ్యూనికేషన్ చేయడము, ఈ భాష అనేది
చైల్డ్ యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. ఇన్స్ట్రుమెంటల్ ఫంక్షన్ కో, లేకపోతే ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ కో, లేకపోతే ఇమాజినేటివ్ ఫంక్షన్, హ్యూరిస్టిక్ ఫంక్షన్ కో, సో ఇలా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా భాష అనేది ఉండాలి. మరికొన్ని సూత్రాలు ఈ సహజ పద్ధతిలో ఉన్నటువంటి ఉపయోగించి మనం భాషను నేర్పించేటప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి మరికొన్ని సూత్రాలను వాట్సన్ 1998 లో సూచించారు లేదా విశదీకరించారు. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే ముందు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ మెక్కెనాలీ, పాల్ క్విగ్లీ 1987 లో ఇచ్చినటువంటి సూత్రాలు. ఇక్కడ వాట్సన్ 1998 లో సూచించిన లేదా అటువంటి వివరించినటువంటి న్యాచురల్ మెథడ్ ఉపయోగించేటప్పుడు అనుసరించవలసినటువంటి లేదా పాటించవలసినటువంటి సూత్రాలు. సో ఫస్ట్ ఏంటంటే నో చైల్డ్ ఈస్ ప్రెక్లూడెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సివియారిటీ. చైల్డ్ ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్ లాస్ మీకు తెలుసు, బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద హియరింగ్ లాస్. సో హియరింగ్ లాస్ యొక్క సెన్సిటివిటీ ఆధారంగా దీన్ని హియరింగ్ లాస్ ని క్లాసిఫై చేశారు. మైల్డ్ టు ప్రొఫౌండ్ అని, మైల్డ్, మోడరేట్, మోడరేట్లీ సివియర్, సివియర్ అండ్ ప్రొఫౌండ్ అని మనకి క్లాసిఫై చేశారు బేస్డ్ ఆన్ ద సైట్ ఆఫ్ లీజన్. సైట్ ఆఫ్ లీజన్ అంటే చెవిలో ఏ భాగంలో డ్యామేజ్ అయ్యింది అనే దాన్ని బట్టి కండక్టివ్, సెన్సరీ న్యూరల్, మిక్స్డ్ హియరింగ్ లాస్ అండ్ సెంట్రల్ డెఫ్నెస్ అని క్లాసిఫై చేశారు. అయితే ప్రొఫౌండ్ హియరింగ్ లాస్, ఇప్పుడు మైల్డ్ అంటే దే ఆర్ నియర్ టు ద నార్మల్. సో నార్మల్ గా మనం వినగలిగేటువంటి శబ్ద తీవ్రత కంటే ఇంకొంచెం మనం టీవీ వాచ్ చేసేటప్పుడు కూడా మనకు సరిగా వినిపించకపోతే ఇంకొంచెం సౌండ్ పెంచుకుంటాం కదా, అలానే సో నార్మల్ స్థాయిలో వినపడకుండా ఇంకొంచెం శబ్ద తీవ్రత పెంచినప్పుడు వాళ్ళకి వినపడుతుందంటే వాళ్ళకి సో 40 డెసిబెల్స్ వరకు పెంచితే గానీ వాళ్ళకి వినపడట్లేదు అంటే వాళ్ళు మనం మైల్డ్ హియరింగ్ లాస్ అని అంటాం. అలా 90 and above డిగ్రీస్ డెసిబిల్స్ లో కూడా వినలేకపోతే వాళ్ళని మనం ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉందని చెప్తాం. సో అంటే ఆ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అతి తీవ్ర వినికిడి లోపం, అతి తీవ్ర వినికిడి లోపం ఉందని వాళ్ళని మన భాష బోధించటంలో వాళ్ళని మినహాయించకూడదు. ఇక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ అది అన్నమాట. నో చైల్డ్ ఈస్ ప్రెక్లూడెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సివియారిటీ. సో వెదర్ ద చైల్డ్ ఈస్ విత్ మైల్డ్ హియరింగ్ లాస్ ఆర్ సివియర్ హియరింగ్ లాస్, ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్నప్పటికీ సో వాళ్ళకి మనం భాషా బోధన అనేది చెయ్యాలి అనే సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లిప్ రీడింగ్ అండ్ న్యాచురల్ జెస్చర్స్ ఆర్ నాట్ డినైడ్. సో మనం ఓన్లీ మీరు వినండి, ఇందాక మీకు చెప్పాను 2 అప్రోచెస్, యూనిసెన్సరీ అప్రోచ్, మల్టీ సెన్సరీ అప్రోచ్ అనేది. సో యూనిసెన్సరీలో ఓన్లీ వినడం మీదనే డిపెండ్ అవుతాం. సో అక్కడ స్పీచ్ రీడింగ్ అనేది డిస్కస్ చేస్తాం. అదే మల్టీ సెన్సరీ అప్రోచ్ లో ఇన్ అడిషన్ టు సపోర్ట్ ద oral method, so we encourage the students to use the speech reading. సో వాళ్ళు స్పీచ్ రీడింగ్ కూడా యూజ్ చేసేలాగా మనము ఎంకరేజ్ చేస్తాము. సో ఇక్కడ మనం న్యాచురల్ మెథడ్ లో అంటే మల్టీ సెన్సరీ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే, then metacognition awareness should be encouraged. సో ఇప్పుడు వాళ్ళు మనకి సౌండ్ బ్రెయిన్ కి రీచ్ అయిన తర్వాత ఎన్వైరన్మెంటల్ సౌండ్స్ అన్ని సో మనకి అవుటర్ ఇయర్ నుంచి బ్రెయిన్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ప్రాసెసింగ్, బ్రెయిన్ లో ప్రాసెసింగ్ జరిగితేనే అక్కడ నుంచి వచ్చేటువంటి ఇంపల్సెస్ ని బట్టి విచ్ సౌండ్ వీ హ్యావ్ రిసీవ్డ్ అనేది మనకి వి కెన్ అండర్స్టాండ్ కదా, మనకు అర్థం అవుతుంది. అక్కడ ఆ కాగ్నిషన్ అనేది ఆ ప్రాసెస్ జరగాలి. సో కాగ్నిటివ్ ప్రాసెస్ అని అంటే ఏంటనంటే మనం వీ షుడ్ రిసీవ్ ఆర్ పర్సీవ్, ఆడిటరీ పర్సెప్షన్ అనేది అక్కడ మనకి జరగాలి. ఓకే, సో మనం ఈ సెన్సరీ ఆర్గాన్ ఇయర్ ద్వారా శబ్దాలు అనేది వెళ్ళాలి. తర్వాత మనము
ఆడిటరీ పర్సెప్షన్ అనేది ఉండాలి, మనం గ్రహించాలి. సో దాన్ని మనం కాంప్రహెండ్, వి షుడ్ కాంప్రహెండ్ విచ్ సౌండ్ వీ హ్యావ్ రిసీవ్డ్ అనేది కాంప్రహెండ్ చేసుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆడిటరీ ట్రైనింగ్ స్టెప్స్ మీకు తెలిసే ఉంటుంది. సో మనం దాన్ని అర్థం చేసుకున్న దాన్ని వి షుడ్ రిమెంబర్, మెమరైజ్. సో అప్పుడే మనము నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నామో దాన్ని వివిధ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో యూజ్ చేయాలంటున్నాము, స్పాంటేనియస్ గా యూజ్ చేయాలి అని అంటున్నాము. సో ఇవన్నీ కూడా ఎప్పుడు చేయగలుగుతామంటే మనం రిసీవ్ చేసుకున్న సౌండ్ ని అర్థం చేసుకొని, సో వర్డ్స్ కానివ్వండి లేకపోతే సెంటెన్సెస్ లో కానివ్వండి, దాన్ని మనం గుర్తు పెట్టుకొని అర్థం చేసుకొని ఉన్నప్పుడు మనము మళ్ళీ వివిధ సందర్భాల్లో యూజ్ చేయగలుగుతాం అన్నమాట. సో వాళ్ళు అక్కడ ఆ విధంగా గుర్తు పెట్టుకునేలాగా మనము చైల్డ్ ని ఎంకరేజ్ చేయాలి. దెన్ ఏ కమ్యూనికేటివ్ యాటిట్యూడ్ షుడ్ బి ప్రాంప్టెడ్. సో వాళ్ళు నేర్చుకోవడం కాకుండా వాళ్ళు మనం కాన్వర్జేషన్ అనేది నేచురల్ గా వాళ్ళతో మనం కాన్వర్జేషన్ అనేది చేసినప్పుడు వాళ్ళు కూడా, పిల్లలు కూడా మనతో కమ్యూనికేట్ చేయగలగాలి, వాళ్ళు కూడా మనతో మాట్లాడాలి. సో ఎప్పుడన్నా వాళ్ళు చెప్పలేని సందర్భాల్లో ద టీచర్ షుడ్ గివ్ ప్రాంప్టింగ్ అనేది ఇవ్వడం ద్వారా సో పిల్లల్లో లాంగ్వేజ్ అనేది డెవలప్ చేసుకుంటారు. So coming to the structural method, దీన్నే మనము సైంటిఫిక్ మెథడ్. స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ అంటే నిర్మాణం అని అంటాము. ఇక్కడ ఏం నిర్మాణం చేస్తాము? వాక్య నిర్మాణం అనేది చేస్తాము. సో వాక్య నిర్మాణం ఏ విధంగా చేస్తాము? వ్యాకరణ నియమాలను అనుసరిస్తూ వాక్య నిర్మాణం అనేది చేసేటువంటి పద్ధతి. సో ఇది ఒక సైంటిఫిక్, దీన్ని మనము సైంటిఫిక్, ఫార్మల్, ఎనలిటికల్. ఇప్పుడు మనం కదా ఒక వాక్యాన్ని నిర్మాణం చేయాలంటే కర్త, కర్మ, క్రియ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. సో సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వర్బ్ అనేది మనకి ఉండాలి. దాన్ని ఇంకా ఏ క్రమంలో మనం వాడుతున్నాం అనేది మనం చూసుకుని తర్వాత అందుకు దీన్ని మనం ఫార్మల్ అని అంటాము. ఎందుకంటే వాటిని మనం కంపల్సరీగా ఫాలో అయినప్పుడే వాక్యం అనేది అర్థవంతంగా ఉంటుంది. ఫార్మల్, ఎనలిటికల్ అండ్ సిస్టమాటిక్ మెథడ్ అని కూడా అంటాము. సో దీని లక్షణాలు మనం ఏంటి అనేది మనము చూసినట్లయితే, అక్కడ న్యాచురల్ మెథడ్ లో మనం ఇంట్లో అక్కడ నార్మల్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ ప్యాటర్న్స్ అనేది ఫాలో అవ్వాలన్నాము. సో నార్మల్ పిల్లల్లో ఏ విధంగా డెవలప్ అవుతుంది, మదర్ పిల్లలతో ఏ విధంగా మాట్లాడుతూ కాన్వర్సేషన్, సంభాషణ అనేది చేస్తారు, అదే విధంగా తరగతి గదిలో కూడా ఉపాధ్యాయులు కూడా సో న్యాచురల్ వేలో పిల్లలతో సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ సంభాషణ చేస్తూ వాళ్ళకి బోధిస్తాం. అది ఇక్కడ స్ట్రక్చరల్ మెథడ్ లో వచ్చేసరికి ఇది టీచబుల్. సో అక్కడ కమ్యూనికేట్ చేస్తుంటాము, ఇక్కడ టీచ్ చేస్తాం అనమాట. లాంగ్వేజ్ అనేది ఒక పర్టిక్యులర్ ఫార్మల్ అని, అందుకని మనం ఇక్కడ బ్రాకెట్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఫార్మల్ అని చెప్తున్నాం. ఫార్మల్ గా ఆ రూల్స్ ని, గ్రామటికల్ రూల్స్ ని మనం ఫాలో అవుతూ వాక్య నిర్మాణం అనేది చేయాలి. కాబట్టి ఇక్కడ భాష అనేది బోధించదగినటువంటిది. లాంగ్వేజ్ ఇస్ టీచబుల్. స్టడీ ఆఫ్ గ్రామర్ అండ్ సింటాక్స్ ఈస్ ఇంపార్టెంట్. సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్. సో ఇక్కడ స్టడీ ఆఫ్ గ్రామర్, ఎలా వ్యాకరణ నియమాల గురించి మనం తెలుసుకోవాలి, వ్యాకరణ నియమాలను పిల్లలకి మనం బోధించాలి. సో వాక్య నిర్మాణం చేయటం అనేది, ఈ చేయడం ద్వారా భాష బోధించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో అడ్వకేట్స్ ద యూజ్ ఆఫ్ సింబల్ సిస్టమ్. సో ఇక్కడ స్ట్రక్చరల్ మెథడ్ లో ఒక సింబల్స్, నెక్స్ట్ మీకు ఆ సింబల్ సిస్టమ్స్ ఏంటి, మీకు డిఫరెంట్ టెక్నిక్స్ అనేది మీకు ఇక్కడ చూపించాను ఈ స్లైడ్ లో. సో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అని మీకు చూపించాను ఇక్కడ, ప్రాసెస్ అనేది. సో
హలో. సో ఇక్కడ ఫిట్జరాల్ కి ఇక్కడ ఈ ఫిట్జరాల్ కీలో కూడా ఎడిత్ ఫిట్జరాల్ అనేటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్. సో హీ హాస్ గివెన్ సింబల్ సిస్టమ్ టు డెవలప్ ద లాంగ్వేజ్ టు చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్. సో అలా ఇక్కడ యాపిల్ ట్రీలో కూడా సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేది 10 సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేది డెవలప్ చేయడం, లాంగ్వేజ్ టీచ్ చేయడానికి డెవలప్ చేయడం అనేది జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ అడ్వకేట్స్ ఇన్ స్ట్రక్చరల్ మెథడ్, ఇట్ అడ్వకేట్స్ symbol system, use of symbol system. Then advocates rigorous practice through drill, memorization and imitation in developing language patterns. So ikkada manaki practice through drilling anante exercise or practice indaka cheppanu nenu meeku Thorndike ichina laws of learning lo kuda practice anedi learning jaragalanante ప్రాక్టీస్ అనేది అవసరం అన్నాం. ఇక్కడ సింబల్ సిస్టమ్ లో గ్రామటికల్ రూల్స్ అనేది మనం నేర్పిస్తాం కాబట్టి ఆ నియమాలను కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది. సో నంబర్ ఆఫ్ ఇప్పుడు మనకి నార్మల్ పిల్లలకు కూడా కొన్ని ఒక గ్రామటికల్ రూల్ అనేది నేర్పించినప్పుడు మనం సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేది వాళ్ళకి చేపిస్తూ ఉంటాము, వాళ్ళకి అది ప్రాక్టీస్ అనేది అవ్వడానికి. సో త్రూ డ్రిల్లింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మెమరైజేషన్ and imitation in developing language patterns. Then advocates highly sequenced curriculum with very little flexibility. అంటే ఈ రోజు మనం ఏదో నేర్పించేద్దాము, ఈ రోజు ఇది నేర్పిస్తాము, ఇంకొక రోజు ఇంకొకటి నేర్పిస్తాము, అలా కాకుండా ఏదైతే కరికులం అనేది స్పెసిఫిక్ గా ప్రిస్క్రైబ్డ్ కరికులం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవుతూ ఎక్కువ మార్పు అనేది చేయకుండా మనం దాని ప్రకారం మనం అదే నేర్పించే ఫార్మల్ టీచింగ్ అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపలే టీచబుల్ అని అంటున్నాము. దీన్ని మనం ఫార్మల్ ఎనాలిటిక్ అండ్ సిస్టమాటిక్ మెథడ్ ఫార్మల్ మెథడ్ అని కూడా అని అంటున్నాం కాబట్టి సో దెర్ విల్ బి వెరీ లిటిల్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద కరికులం యూజ్ వెన్ వి ఫాలోయింగ్ structural method to develop language. Next, coming to the Fitzgerald key. This was developed by Edith Fitzgerald. So you please note down Edith Fitzgerald in 1929. So the Fitzgerald key అనేది చాలా స్ట్రక్చరల్ అప్రోచ్ లో సో బాగా తెలిసినటువంటి ప్రొసీజర్, ఇది పద్ధతి. సో చాలా ప్రోగ్రామ్స్ లో కూడా దీన్ని అంటే హియరింగ్ ఇంపైర్ పిల్లలకి లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇన్ దిస్ కీ దేర్ ఆర్ 6 సింబల్స్. మీరు చూడొచ్చు 6 కాలమ్స్ లో ఇచ్చామన్నమాట 6 సింబల్స్ అనేది. దీన్ని ఎందుకే మనం సింబల్స్ అడ్వకేట్స్ యూజ్ ఆఫ్ సింబల్ సిస్టమ్ అని ముందు మనం చూసాము, క్యారెక్టరిస్టిక్స్ లో కూడా మనము చూసాము. సో ఇక్కడ ఎడిత్ ఫిట్జెరాల్డ్ ఏం చేశారంటే ఈ సింబల్ 6 సింబల్స్ ని 6 కాలమ్స్ లో ఇచ్చారు. ఈ సింబల్స్ ని యూజ్ చేసి వీ కెన్ డెవలప్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ని వాళ్ళు మనం క్రియేట్ చేయడానికి. ఇఫ్ యు సీ ఇన్ ద ఫస్ట్ కాలం who, whose, what, noun, నౌన్ ఫ్రేజ్ అనేది ఇచ్చాం. తర్వాత సెకండ్ కాలంలో వర్బ్ ఫ్రేజ్, subject, then what, third column 3 what, whom, whose, whom. So it is a direct and indirect objects. Then column 4 where, column 5 how, how much, how often. Then ఇక్కడంటే ఎంత తరచుగా, ఎక్కడ, ఏంటి, ఎవరికి, లేకపోతే ఇక్కడ యాక్షన్ వర్డ్. దెన్ ఇక్కడ
నౌన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాము. దెన్ కమింగ్ టు ది 6th కాలం వెన్. సో వీన్ని ఉపయోగించి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వీ కెన్ డెవలప్. I'll give you an example. You can also develop a number of sentences using yeah. సో ఈ సింబల్ సిస్టమ్ అనేది మనము యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ అనేది మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హూ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్, వర్బ్ వెంట్. సో ఎక్కడంటే మనం ఇవన్నీ 6 సింబల్ కంపల్సరీ 6 యూజ్ చేయాల్సిన అవసరం అనేది కూడా లేదు. సో మనకి సింపుల్ సెంటెన్సెస్ లేకపోతే కాంప్లెక్స్ సెంటెన్సెస్ యూజ్ చేస్తున్నాము, దాన్ని బట్టి మనం సెంటెన్స్ అనేది ఈ సింబల్ సిస్టమ్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో గోపాల్ గేవ్ ఏమి ఇచ్చారు అంటే వాట్ అంటే గేవ్ ఏ బుక్ టు మోహన్. టు హూమ్ అని అంటే టు మోహన్ అని చెప్పొచ్చు. లేకపోతే సునీ వెంట్ టు స్కూల్ ఎట్ 6 o'clock. సో ఎప్పుడు, లేకపోతే హౌ ఆఫెన్ అంటే మనము హౌ ఆఫెన్ అంటే డైలీ లేకపోతే వీక్లీ సో అని చెప్పొచ్చు. లేకపోతే వెన్ అని అన్నప్పుడు మనము టైం అనేది మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇలాగ మనము ఈ సింబల్ సిస్టమ్ ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. ఇది మనం యూజ్ ఇక్కడ మీకు ఫిట్జెరాల్డ్ కీలో అనేది సింబల్ సిస్టమ్ అనేది నంబర్ ఆఫ్ సింబల్స్ ఏంటంటే 6 సింబల్స్ అనేది ఉంటుంది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది మనకు ఈ కీ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎన్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వీ కెన్ డెవలప్. Next one is Apple Tree program. This was developed by Anderson and మరి ఇంకా ఇతరులతో కలిసి 1980లో ఈ ప్రోగ్రామ్ ని డెవలప్ చేశారు. దిస్ ఇస్ ఆల్సో స్ట్రక్చరల్ మెథడ్. దీనిలో కూడా ఏంటంటే యాపిల్ ట్రీ అనేది దిస్ ఇస్ అన్ అబ్రివేషన్, ఏ ప్యాటర్న్ ప్రోగ్రామ్. మీకు ఈ క్యాల్కులేటర్స్ ని మీకు బోల్డ్ లో పెట్టాను చూడండి. ఏ ప్యాటర్న్ program of linguistic expansion through reinforced experience and evaluation. సో దీనిలో ఏంటంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో మన భాష అభివృద్ధి చేయడానికి సింపుల్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్ కి సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేది మనం డెవలప్ చేయడానికి కొన్ని ప్యాటర్న్స్ అనేది ఇచ్చున్నారు. 10 సెంటెన్స్ ప్యాటర్న్స్
ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. సో సింపుల్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్ వరకు 10 సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. నేను మీకు ఆ 10 సెంటెన్స్ ప్యాటర్న్స్ ఏంటి దాని ఎగ్జాంపుల్ తో మీకు చూపిస్తాను. Here you can see from 1 to 10 sentence patterns. So in first sentence, first pattern, it is a noun phrase 1 plus verb and adjective. So then the noun phrase lo, the ball is short. సో ఇక్కడ నౌన్ NP1 అని ఉంది కదా, అది ఏంటి అంటే సబ్జెక్ట్ అన్నమాట. సో దెన్ NP2 అని ఉంది. NP2 అని అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, NP3 ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, వి అనేది మనకి వర్బ్ ఫ్రేజ్. తర్వాత వి ఫస్ట్ సెంటెన్స్ ప్యాటర్న్ లో మనకి వి అని బ్రాకెట్ లో బిఈ అని ఉంది. అదేంటంటే లింకింగ్ వర్బ్ ని మనము సో ఆ విధంగా మనం సూచిస్తాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ అండ్ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అనేది మనకు ఒక లక్షణాన్ని తెలియజేస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ప్యాటర్న్ లో సో ద బాయ్ ఈజ్ షార్ట్ అని మనం ఎగ్జాంపుల్ చూసాం. మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకోవచ్చు దీన్ని, లేకపోతే ఫోటో అన్నా తీసుకోండి. మీకు ఆ సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేది ఇంపార్టెంట్. యాపెట్రీ ప్రోగ్రామ్ లో సింపుల్ టు కాంప్లెక్స్ 10 సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేది ఉంటుంది. ఫిట్జెరాల్డ్ కీ లో 6 సింబల్ సిస్టమ్ యూజ్ చేసి సో ఇట్ ఈస్ అ స్ట్రక్చరల్ మెథడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ సెంటెన్స్ ప్యాటర్న్ లో చూస్తే సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ వేర్. సో దానికి ఎగ్జాంపుల్స్ మీరు చూడవచ్చు. ద గర్ల్స్ ఆర్ ఇన్ స్కూల్. దెన్ ఈ విధంగా నేను మళ్ళీ మొత్తం మీకు డిక్టేట్ చెప్పక్కర్లేదు అనుకుంటే మీరు తీసుకుంటే సో ఆ సెంటెన్స్ ప్యాటర్న్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ. సో దిస్ ఈస్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ కంబైన్డ్ మెథడ్. కంబైన్మెంట్ అంటే ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ న్యాచురల్ అండ్ స్ట్రక్చరల్. ఇక్కడ న్యాచురల్ కాన్వర్జేషన్ మనం యూజ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ స్ట్రక్చరల్ మెథడ్ కూడా మనం యూజ్ చేస్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ లైక్ రోడ్ ఐలాండ్ మెథడ్, టెస్ట్ ఆఫ్ సింటాక్టిక్ ఎబిలిటీస్. సో మీకు ఇంతకు ముందు మీకు ఇక్కడ చూపించాను. టీచర్ అసెస్ ట్యాగ్స్ అని మీకు MRM అది మ్యాటర్నల్ రిఫ్లెక్టివ్ మెథడ్ అనేది మీకు చూపించాను. సో రోడ్ ఐలాండ్, ఫస్ట్ రోడ్ ఐలాండ్ కరికులం అనేది మనం చూసినప్పుడు దీంట్లో దీన్ని డెవలప్ చేసింది ఎవరనంటే బ్లాక్వెల్. సో 1978 లో బ్లాక్వెల్ అనేటువంటి విద్యావేత్త ఆర్ స్పెషల్ ఎడ్యుకేటర్, he has developed this Rhode Island curriculum. సో పిల్లలకి భాషా బోధన అనేది చేయడానికి కోసము ఒక కరికులం అనేది తయారు చేయడం అనేది జరిగింది అన్నమాట. సో డెఫ్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లల కోసం జరిగింది. సో ఇది బేసిక్ గా ఏంటనంటే ప్రైమరీలో ఇది స్ట్రక్చరల్ బేస్డ్ ఆన్ ద మీకు చామ్స్కీ గ్రామటికల్ ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామటికల్ థియరీ అనేది మీకు వినే ఉంటారు. సో దా థియరీని గ్రామర్ థియరీని బేస్ చేసుకొని ఇక్కడ ఈ కరికులం అనేది పిల్లలకి
భాషా బోధన అంటే దీని ఇక్కడే మనము ప్రైమరీలీ ప్రాథమికంగా ఇది స్ట్రక్చరల్ మెథడ్ కి సంబంధించింది అనమాట. దీన్ని దేర్ ఆర్ 3 levels ఆఫ్ కరికులం. 3 దశల్లో మనకి ఇక్కడ కరికులం అనేది తయారు చేశారు. ఫస్ట్ లెవెల్ ఫర్ ప్రీ స్కూల్ చిల్డ్రన్. సో అక్కడ ఏంటంటే లాంగ్వేజ్ ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళు గుర్తించటము, దాన్ని మళ్ళా తిరిగి చెప్పడం, ప్రొడక్షన్ అండ్ రైటింగ్, ఇంతవరకు వాళ్ళకి నేర్పిస్తారు అనమాట. లాంగ్వేజ్ కి ఎక్స్పోజ్ చేయడం, రికగ్నిషన్, ప్రొడక్షన్ అండ్ రైటింగ్. సో ఇది ఫస్ట్ లెవెల్ ఫర్ ప్రీ స్కూల్ చిల్డ్రన్. సెకండ్ లెవెల్లో ఏం నేర్పిస్తారనంటే సింపుల్ సెంటెన్సెస్ అనేది నేర్పిస్తారు. అండ్ థర్డ్ లెవెల్ కాంప్లెక్స్ సెంటెన్స్ స్టేజ్ అన్నమాట. సో ఈ విధంగా 3 levels లో ఫస్ట్ ఎక్స్పోజ్ చేయడానికి, తర్వాత సింపుల్ అంటే అక్కడ వొకాబులరీ అనేది నేర్పిస్తారు, తర్వాత సింపుల్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. దిస్ ఈస్ ప్రైమరీలీ స్ట్రక్చరల్ మెథడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రోడ్ ఐలాండ్ కరికులం అన్నమాట. దెన్ కమింగ్ టు టెస్ట్ ఆఫ్ సింటాక్టిక్ ఎబిలిటీస్. సో దీన్ని డెవలప్ చేసింది పిగ్లీ అండ్ పవర్ in 1979. సో ఈ ప్రోగ్రామ్ ని డెవలప్ చేశారు. ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు హెల్ప్ టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఇన్ అక్వైరింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. సో వాక్య నిర్మాణాల గురించి తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు, పిల్లలు కూడా హెల్ప్ చేసే విధంగా, అంటే టీచర్స్, ఉపాధ్యాయుల కంటే టీచర్స్ గైడ్ గా కూడా తయారు చేయడం అనేది జరిగింది. టీచర్స్ గైడ్ ప్రొవైడ్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ సింటాక్టిక్ డెవలప్మెంట్. సింటాక్టిక్ అంటేనే సెంటెన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కాంపోనెంట్స్ లో మీకు సెమాంటిక్స్, సింటాక్స్, ప్రాగ్మాటిక్స్ అని చెప్పాను కదా, గుర్తుపెట్టుకో. దెన్ డెవలప్స్ సింటాక్టిక్ స్ట్రక్చర్స్ త్రూ గేమ్స్ అండ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్. సో ఇది మనం కంబైన్డ్ మెథడ్ అని అన్నాం. బోత్ కాంబినేషన్ ఆఫ్ బోత్ న్యాచురల్ అండ్ స్ట్రక్చరల్. సో ఇక్కడ సెంటెన్సెస్ మనం నేర్పిస్తున్నాం, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ సింటాక్టిక్ స్ట్రక్చర్స్ త్రూ గేమ్స్ అండ్ వెరైటీ ఆఫ్ న్యాచురల్ గా గేమ్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా వాక్యాలు ఏ విధంగా నిర్మాణం చేయాలి అనేది నేర్పిస్తున్నాం. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ న్యాచురల్ అండ్ స్ట్రక్చరల్. దెన్ వర్క్ బుక్స్ ప్రొవైడ్స్ ఇంటెన్సివ్ ఎక్స్పోజర్ టు ప్రాక్టికల్ సింటాక్టిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్. Then teacher assessment of grammatical structures. So this is a constructive method. Moog and Kozak in 1983, they have developed this tags, teacher assessment of grammatical structures. There are 4 major stages. One is comprehension, then first understand చేసుకోవాలి, then next imitation, production and spontaneous production. Let me give some examples for this comprehension. So ఇది ఎక్కడి నుంచి కాంప్రిహెన్షన్ అంటే ఇట్ ప్రిసీడ్స్ ప్రొడక్షన్ ఆర్ ఎక్స్ప్రెషన్.
సో వాళ్ళు ఎప్పుడైతే అర్థం అనేది చేసుకుంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకొని అర్థం చేసుకునేటువంటి దశ. సో దీన్ని ఎప్పుడైతే వాళ్ళు అర్థం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థమైతేనే వాళ్ళు దాన్ని తిరిగి మనం అడిగినప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో ఈ దశని మనము కాంప్రిహెన్షన్ అని అంటాము. నెక్స్ట్ ఇమిటేటెడ్ ప్రొడక్షన్. సో ఇమిటేషన్ లో మనం ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తే, చైల్డ్ మనకి ఒకటి అడగాలనుకున్నారు, ఐ వాంట్ ఎ బిస్కెట్ అని చైల్డ్ అడగాలనుకున్నారు. సో వాళ్ళు అడగలేకపోతున్నారు. అప్పుడు టీచర్ ఏం చేస్తారు, ప్రాంప్టింగ్, జస్ట్ బిస్కెట్ బిస్కెట్ అని అన్నారు అనుకోండి పిల్లలు. సో అప్పుడు టీచర్ ఏం చేస్తారు, ఐ వాంట్ ఎ బిస్కెట్ అని చెప్పాలి అని టీచర్ మనం చెప్తాము. సో చైల్డ్ వాంట్ బిస్కెట్ అని అంటారు, కంప్లీట్ గా వాళ్ళు చెప్పలేకపోతారు. సో టీచర్ ఏ బిస్కెట్ ప్రాంప్ట్ అంటే ఇక్కడ మనం ప్రాంప్టింగ్ అనేది ఇస్తూ ఉన్నప్పుడు చైల్డ్ దాన్ని ఇమిటేట్ చేస్తూ ఫైనల్ గా సో ఐ వాంట్ ఏ బిస్కెట్ అని చైల్డ్ నేర్చుకునేలాగా మనం ప్రాంప్టింగ్ ఇస్తూ మెల్లమెల్లగా వాళ్ళకి నేర్పించినప్పుడు మనం చెప్పేది వాళ్ళు ఇమిటేట్ చేసి సో లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు. సో ప్రాంప్టెడ్ ప్రొడక్షన్ లో కూడా అడుగుతాం అనమాట. ఒక టీచర్, సో అక్కడ ఏదైనా ఒక బాల్ ఉంది అనుకోండి, టీచర్ అడుగుతారు వాట్ ఈస్ ఇట్ అని, చైల్డ్ జస్ట్ బాల్ అని చెప్తారు. సో ఇట్ ఈస్ అది ఏ కలర్ లో ఉంది ఏంటి అనేది, ఇట్ ఈస్ ఏ బాల్ అరే దిస్ ఈస్ ఏ రెడ్ కలర్ బాల్ అని సెంటెన్స్ కంప్లీట్ గా చెప్పలేరు. సో అప్పుడు టీచర్ ఏం చేస్తారనంటే అక్కడ ప్రాంప్టింగ్ ఇస్తూ, అక్కడ ముందు దాంట్లో కూడా ఇమిటేషన్ చేసేటప్పుడు చైల్డ్ ఇమిటేట్ చేయాలి మనం చెప్పేదాన్ని, అక్కడ మనం ప్రాంప్టింగ్ ఇస్తాం. ఇక్కడ కూడా ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలి అని అంటే, సో వాట్ ఈస్ ఇట్ అని అడిగినప్పుడు చైల్డ్ బాల్ అని చెప్తారు. సో టీచర్ ఏమడుగుతారు, విచ్ కలర్ అని అడుగుతారు, వాట్ కలర్ లేకపోతే వాట్ కలర్ అని అడుగుతారు. సో చైల్డ్ రెడ్ అని మాత్రమే చెప్తారు, రెడ్ కలర్ అని చెప్పరు, రెడ్ బాల్ అని చెప్పరు, సో రెడ్ అని అంటారు. అగైన్ ద టీచర్ షుడ్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్, దెన్ child will be able to answer this is a red color ball or red ball అని చెప్తారు. ఆ విధంగా మేము కొంచెం వాళ్ళకి ప్రాంప్టింగ్ ఇస్తూ వాళ్ళకి లాంగ్వేజ్ అనేది, ఇక్కడ మనము ఒక సెంటెన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాము. సో న్యాచురల్ గా మనం ఒక బాల్ ని చూపిస్తూ గేమ్స్ యాక్టివిటీస్ ద్వారా అని అన్నాం. సో గేమ్స్ ద్వారానో యాక్టివిటీస్ ద్వారానో వాళ్ళకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది చేయించటం, సో వాళ్ళు అర్థం చేసుకోగలగటం, వాళ్ళు ఇమిటేట్ చేయడం, మనం ప్రాంప్టింగ్ అనేది ఇవ్వడం ద్వారా సో స్పాంటేనియస్ గా వాళ్ళు సెంటెన్స్ అనేది చెప్పగలగటం. ఫైనల్ స్టేజ్ లో సో స్పాంటేనియస్ గా వాళ్ళు సో మనం ఏదైతే డ్రిల్లింగ్ అనేది ఇస్తామో, ప్రాంప్టింగ్ అని ఇస్తున్నామో, సో దానికి తర్వాత స్పాంటేనియస్ గా మాట్లాడగలిగే దానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అయితే ఏది ఉందో, సో వీ హ్యావ్ టు బ్రిడ్జ్ ద gap between the drilling and or prompting and spontaneous expression. దాని కొంచెం సో గ్యాప్ అనేది మనం తీసివేస్తూ పిల్లలు స్పాంటేనియస్ గా చెప్పగలిగారు. వాట్ ఈస్ దిస్ అనగానే దిస్ ఇస్ ఎ రెడ్ బాల్ అని వాళ్ళు స్పాంటేనియస్ గా చెప్పగలిగే స్థాయికి మనం న్యాచురల్ గా గేమ్స్ ద్వారా యాక్టివిటీస్ ద్వారా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది నేర్పించేటువంటి అన్నమాట మెథడ్ అనమాట. అది ఆ విధంగా వాక్య నిర్మాణాలు, భాషాభివృద్ధి అనేది చేయాలి. సో దిస్ ఇస్ ద టీచర్ అసెస్మెంట్ ఆఫ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్. అండ్ ఇన్ కంబైన్డ్ మెథడ్, సో అనదర్ వన్ ఈస్ ద మ్యాటర్నల్ రిఫ్లెక్టివ్ మెథడ్, MRF. సో దీన్ని వాన్ వుడెన్ 1977 లో, ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ లో వచ్చింది, టెట్టర్ డిఎస్సి లోనే వచ్చింది. 1977 వాన్ వుడెన్ MRM మెథడ్ అని ఎవరు డెవలప్ చేశారనేది వాన్ వుడెన్. సో అందుకే మీకు కొంచెం స్ట్రెస్ చేసి ఏ మెథడ్ ఎవరు డెవలప్ చేశారనేది కొంచెం చెప్పాను. సో దిస్ మెథడ్ వాస్ described by Van Wooden in 1977. This is basically a natural approach with elements of structural approach. అంటే ఇవన్నీ కూడా కంబైన్డ్, రోడ్ ఐలాండ్ కరికులం కానివ్వండి, తర్వాత టెస్ట్ ఆఫ్ సింటాక్టిక్ ఎబిలిటీస్, తర్వాత ట్యాగ్స్, MRM, ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ బోత్ న్యాచురల్ అండ్ స్ట్రక్చరల్. సో మనం రోడ్ ఐలాండ్ కరికులం లో మనం ఏమన్నాం, ప్రైమరీలీ ఏ స్ట్రక్చరల్ మెథడ్ అని అన్నాం. సో ఇక్కడ మ్యాటర్నల్ రిఫ్లెక్టివ్ మెథడ్ అని అంటే బేసికల్లీ న్యాచురల్ అప్రోచ్ with elements of structural method.
మ్యాటర్నల్ రిఫ్లెక్టివ్ అని అంటే, మ్యాటర్నల్ అంటే మదర్ ని, తల్లిని ప్రతిబింబించారు. తల్లి ఏ విధంగా అయితే ఇంట్లో సంభాషిస్తూ భాషాభివృద్ధి అనేది చేస్తారో అదే విధంగా మదర్ కూడా బై ప్లేయింగ్ ఎ డ్యూయల్ రోల్. సో చైల్డ్ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి భాష లేదు కాబట్టి, లేకపోతే మాట్లాడలేరు కాబట్టి. వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి, ఓకే నీకు ఇది కావాలా, అవునా అని చెప్పేసి మా తర్వాత వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. సో రెండు కూడా సీజ్ చేస్తూ, అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా మనమే రాబట్టి దానికి ఆన్సర్ కూడా మనమే ఇస్తూ డ్యూయల్ రోల్ అనేది ప్లే చేస్తూ మదర్ లాగా ఇక్కడ కాన్వర్సేషన్ చేస్తూ భాషాభివృద్ధి అనేది చేస్తారు ఎక్కువగా న్యాచురల్ అప్రోచ్ లో. కాబట్టి దీన్ని మ్యాటర్నల్ రిఫ్లెక్టివ్ మెథడ్ అని అన్నాము. ఓకే, సో డెవలప్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ త్రూ ఓరల్ కాన్వర్సేషనల్ మెథడ్. ఓకే, మాతృభాషని ఓరల్ గా మౌఖికంగా మనం వాళ్ళతో సంభాషణ చేసేటువంటి పద్ధతి. దెన్ టెక్నిక్ ఆఫ్ మదర్ చైల్డ్ ఇంటరాక్షన్. దెన్ మదర్ సీజెస్ ఆర్ ఇంటర్ప్రిట్స్ వాట్ ద చైల్డ్ వాంట్స్ టు సే. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పలేరు, కానీ వాళ్ళకి ఏదో కావాలి. అప్పుడు మదరే అర్థం చేసుకొని, ఏంటి నీకు ఇప్పుడు పాలు తాగుతావా, లేకపోతే నీకు ఇప్పుడు ఆకలేస్తుందా, లేకపోతే ఆడుకుంటావా అని మదరే అడుగుతారు, చైల్డ్ చెప్పక ముందే అర్థం చేసుకొని. అదే మాదిరి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా సో పిల్లలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనమే సీజ్ చేసి సో వాళ్ళతో మనం సంభాషించాలి. సో ఆ విధంగా ప్లేస్ ఎ డబుల్ రోల్ ఆర్ డ్యూయల్ రోల్ బై సేయింగ్ వాట్ ద చైల్డ్ వాంట్స్ టు సే అండ్ గివింగ్ ద రిప్లై హర్సెల్ఫ్. Then seize opportunity to initiate conversation. సో మనం వాళ్ళకి భాష అనేది నేర్పించడానికి ఒక అవకాశం కావాలి. మనం ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిన్సిపల్స్ లో కూడా చూసాము. సో ఒక మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఉండాలి, ఒక కాంటెక్స్ట్ అనేది ఉండాలి, ఇన్సిడెంటల్ లెర్నింగ్ అనేది జరగాలి. సో ఏదో మనము ముందుగానే ఒక ప్రిస్క్రైబ్ చేసుకొని ఒక నిర్ణయించుకొని దాన్ని కాకుండా అనుకోకుండా క్లాస్ రూమ్ లో ఏర్పడేటువంటి సందర్భాలు, క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు పక్కన ఓ విండో దగ్గర ఒక బర్డ్ వచ్చి సౌండ్ చేస్తుంది అనుకోండి, ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని పిల్లల్లో మనం భాషాభివృద్ధి చేయొచ్చు. లేకపోతే ఒక పేస్టింగ్ కలర్ పేపర్స్, పీస్ ఆఫ్ కలర్ పేపర్స్ ఉంది అనుకోండి, ఒక ఫ్లవర్ డ్రా చేసి పెటల్స్ లో ఈ పీస్ ఆఫ్ కలర్ పేపర్స్ పేస్ట్ చేయమన్నాము. సో పేస్ట్ చేసేటప్పుడు ఆ సందర్భాన్ని లేకపోతే వాళ్ళు స్నాక్స్ తినే టైంలో కానీ ఏదో ఒక సందర్భాన్ని మనము ఉపయోగించుకొని మన పిల్లలతో భాషాభివృద్ధి అనేది చేస్తూ వాక్య నిర్మాణం కూడా చేయడం కూడా మర్చిపోకూడదు అనమాట, ఇక్కడ కంబైన్డ్ మెథడ్ కాబట్టి. సో ఆపర్చునిటీని మనమే ఇనిషియేట్ చేస్తూ కాన్వర్సేషన్ అనేది చేయాలి. ప్రొవైడ్ లాంగ్వేజ్ మోడల్స్ టు జెస్చర్స్. సో పిల్లలు ఏదో ఒక సైగ చేస్తారు, సో ఏది కావాలో లేకపోతే వాళ్ళ నీడ్ ఏంటి అనేది సైగల ద్వారా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి మనము భాష అనేది అందించాలి. భాష రూపంలో, పదాల రూపంలో, వాక్యాల రూపంలో మనం మాట్లాడడం ద్వారా వాళ్ళలో భాషాభివృద్ధి అనేది జరుగుతుంది. ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ ఓరల్ గా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏమి చెప్పాలనుకున్నారో దాన్ని ఓరల్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి ద టీచర్ షుడ్ ఎంకరేజ్ ద చైల్డ్. దెన్ ప్రొవైడ్ ఇన్సిడెంటల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పాను, ఇన్సిడెంటల్ లాంగ్వేజ్ అని అంటే అనుకోకుండా అప్పుడప్పుడు జరిగేటువంటి సందర్భాలను గ్రాప్ చేసుకొని సో భాష అనేది బోధించాలి. ప్రిపేర్ రిటన్ డిపాజిట్స్. మనమైతే ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని పదాలలో, వాక్యాలలో మనం రాస్తాం. మీరు డైరెక్టెడ్ యాక్టివిటీ కూడా మీరు అందరూ టీచింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు చేసి ఉంటారు. ఈవెన్ స్కూల్స్ లో కూడా మీరు టీచ్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టెడ్ యాక్టివిటీస్ అనేది చేస్తుంటారు. వాళ్ళ ముందే డైరెక్ట్ గా మనం యాక్టివిటీ చేసి చూపిస్తూ ఉన్నప్పుడు యాక్టివిటీతో పాటు అది ఏ అక్కడ మనం ఏది ఉపయోగిస్తున్నాము, ఆ వస్తువులని పేర్లు మనం పదాల్లో రాస్తాము. అది యాక్టివిటీ చేసే ప్రొసీజర్ ని కూడా వాక్యాలలో మనం రాస్తాం, ఒక స్లిప్స్ లో రాస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా మనం రిటర్న్ డిపాజిట్స్ లో కూడా మనం రాయాలి. లేకపోతే స్పీచ్ బెలూన్స్ లో మనం వాళ్ళ కాన్వర్సేషన్ అనేది స్పీచ్ బెలూన్స్ లో కూడా మనము చేసి వాళ్ళతో సంభాషణ అనేది జరుపుతూ ఉంటాం. దాని ద్వారా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, భాషాభివృద్ధి చేస్తాము.
వాళ్ళు నేర్చుకున్నారా, అర్థమైందా లేదా, కాంప్రహెండ్ అయిందా లేదా అనేది మనము చివరిగా మనం గోల్ సెట్ చేసుకుంటాం. దాన్ని మనం మూల్యాంకనం చేయడానికి కూడా we can use that return deposits or మన రిటర్న్ స్లిప్స్ అనేది మనం మళ్ళీ యూజ్ చేయొచ్చు. దెన్ టేక్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ విత్ విజువల్ క్లూస్. వాటిని మనం చదివించడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ముందైతే ఏదైతే రిటర్న్ డిపాజిట్స్ అని అన్నామో వాటిని పిల్లల ద్వారా చదివించడానికి కూడా విజువల్ క్లూస్ గా కూడా ఉపయోగపడతాయి. టేక్ డ్రిల్స్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్. మళ్ళీ వాళ్ళతో రిపీట్ చేయించి మనం చదివించడానికి, సో ప్రాక్టీస్ చేయించడానికి ఆ పదాలను వాక్యాలను మళ్ళీ చదివించడానికి కూడా హెల్ప్ చేస్తాయి. దెన్ టేక్ ఫాలో అప్ లెసన్స్ లైక్ డైరెక్టెడ్ యాక్టివిటీ. ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళు పిల్లల ముందే మనం యాక్టివిటీ అనేది చేసి చూపించడం ద్వారా సో మనం నేర్పించినటువంటి పదాలను వాక్యాలను వాళ్ళకి మనం ఫాలో అప్ లెసన్స్ గా మనం యూజ్ చేయొచ్చు. యూజ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద కాన్వర్సేషన్ for auditory training and speech reading. So these are the various methods of teaching language to the children with hearing impairment. I hope all of you understood. Thank you, sir.